కలుగునుగాక. నాకు సమయం ఇచ్చిన దైవజనుడికి హృదయపూర్వక వందనాలు. నన్ను పిలిచింది నా మధ్యలో ఉన్న మా తమ్ముడు రత్నబాబు గారు. ఇట్లా వాక్యం చెప్పాలని దేవుడు దాసుడి ద్వారా ప్రేరేపించినప్పుడు నాకు తెలిసిన మా అక్కయ్య ఉంది, నేను ఇట్లా పిలవాలని ఆలోచన కలిగి ఉన్నానని చెప్పినప్పుడు నన్ను అడిగాడు మా తమ్ముడు. ఇట్లా సంగతి అని ఇంచుమించు 20 రోజుల నుంచి అడుగుచున్నప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాతే నేను చెప్తానయ్యా, నేను దేవుణ్ణి అడగాలి, దేవుడు నన్ను నడిపిస్తే ఖచ్చితంగా ఎక్కడికైనా రాగలుగుతానని చెప్పి నా తమ్ముడికి చెప్పాను. నేను మర్చిపోయి నేను ఆశా వర్కర్గా చేస్తూ ఉంటాను. కొంచెం పరిచర్లో ఇట్లా భాగంగా నేను ఉంటూ ఉంటాను. అయితే మర్చిపోయిన తదుపరి జ్ఞాపకం చేశాడు. సరేనని ఒక్క గడియ ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ద్వారాలు తెరిచాడు. స్టార్టింగ్ ఇవి జరిగినాయి నా తమ్ముడు మా మధ్య. కాబట్టి ఈ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు. ముఖ్యంగా నా పేరు నిర్మల. నన్ను మా పుట్టిల్లు మంగళగిరి నుంచి వినుకొండ దగ్గర నుంచి మా ప్రాంతానికి 20 కిలోమీటర్లు. అక్కడ వెల్లటూరు పక్కన కనుమల చెరువు అనే గ్రామంలో నన్ను ఇచ్చి ఉన్నారు. నాకు 2 బాబులు. అయితే అక్కడ ఒక సేవకుడి దగ్గర నేను పరిచర్య చేస్తూ అక్కడ అనుభవంగా కొన్ని నేర్చుకుంటూ నా కుటుంబం కొనసాగించుకుంటూ నేను బ్రతుకుచున్నప్పుడు కొన్ని దేవుడు నాతో మాట్లాడిన ప్రకారంగా నేను ఇలా కొనసాగుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా కొంచెం చిన్న సాక్ష్యం పంచుకుంటాను. మొట్టమొదటిగా ఆ సాక్ష్యం తదుపరి దేవుడు నన్ను ఎంతవరకు వాడుకుంటే అంతవరకు వాడబడతాను. సమయము నాకు ఇచ్చిన దాంట్లోనే దేవుడు క్లుప్తంగాను నేను చెప్పి ముగించుటకు దేవుని ఆత్మను నేను అడుగుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నేను మంగళగిరి ప్రాంతంలో డొలాస్నారం అనే ప్రాంతంలో నేను జన్మించాను. అక్కడ నేను ఇంచుమించు 16 సంవత్సరంలోనే రక్షణ పొందుకున్నా. 16వ సంవత్సరంలోనే మా దైవ సేవకులు కైకులూరు అనే ప్రాంతము, విజయవాడ అవతల కలుకురు అనే ప్రాంతంలో యవనస్తుల కూటమికి మేము వెళ్ళినప్పుడు కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడించి నన్ను అభిషేకించుకొని ఆ సమయంలోనే నేను రక్షణ పొందుకోవటం జరిగింది. ఇంచుమించు నేను రక్షణ పొందుకుంది 20 సంవత్సరాలు. నేను యవన కాలంలోనే రక్షణ పొందుకున్నా. అప్పుడు ఒక దినాన మా ప్రాంతంలో ప్రార్థన పెట్టి సేవకులు ఆ నైట్ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఆ ఉపవాస ప్రార్థనలో నేను కూడా పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాతో ఇంకా యవనస్తులు కూడా ఉన్నారు. అప్పుడు నేను ఎలా ప్రార్థించానో కూడా నాకు తెలియదు. ఇంచుమించు ఈ పక్క బజారు ఒక 10 ఇళ్ళు ప్రాంతంగా నేను అంత గట్టిగా గంభీరంగా ప్రార్థించేశానంట. ఆ ప్రార్థన పరలోకంలో దేవుడు విన్నాడని మా మావయ్య గారు దైవజనుడు చెప్పాడు ఆ రోజు. అయినప్పుడు నాకు అంతగా తెలియదు. ప్రార్థనకి అయితే వెళ్తున్నాను, దేవుని ఆత్మ అయితే నేను పొందుకుంటున్నాను, కానీ కొన్ని విషయాలు నాకు తెలియదు. అట్లా కొనసాగుతున్న తదుపరి దేవుళ్ళు అట్లాగే యవనస్తులు కూడా కానీ పరిచర్లోనే అట్లాగే ఉన్నప్పుడు చిన్నతనంలో ఇట్లా ఒక చిన్న బిడ్డలు ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని నాకు తెలియని రీతిగానే వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పుడు మా మాయగారు కొడుకులు చూసి అన్నారు, ఏంది ఈ అమ్మ ఎట్లా ప్రార్థన చేస్తుంది, సేవకురాల్లాగా ప్రార్థన చేస్తుంది, ఉండే కొంత సేవకురాలు అయిద్దా అని నన్ను ప్రశ్నించారు. అన్నప్పుడు నాకు అంతకు తెలియదు, నేను పట్టించుకోలేదు. తర్వాత నా జీవితం అలాగే చిన్నతనంలోనే నాకు చిన్న జబ్బు వచ్చింది. నా తల్లికి నేను కమల పిల్లని, నాతో పాటు బాబు పుట్టుకలోనే చనిపోయాడు, నేను బ్రతికి ఉన్నాను. తర్వాత ఆ ప్రాయంలో బాగా నాకు విపరీతంగా ఇంచుమించు 7వ సంవత్సరంలో విపరీతమైన ఒళ్ళంతా వాపు వచ్చి విపరీతంగా నేను ఉన్న సమయంలో నా తల్లిదండ్రులు 2 ప్రార్థన చేస్తారు బాగా. అయితే నా కొరకు నా తల్లి ఒక జామున ప్రార్థన చేస్తున్నప్పుడు విపరీతంగా ఒళ్ళొచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో
ప్రార్థన చేసిందంట, యేసయ్య బ్రతికిచ్చే నీ సాక్షిగా ఈ కుమార్తెను బ్రతికించు, లేకపోతే తీసుకోయని నా తండ్రి డ్యూటీ నుంచి వచ్చే లోపు ప్రార్థన చేస్తూ ఉందంట. నన్ను పెట్టుకొని ప్రార్థన చేస్తున్న సమయంలో అట్లాగే కన్నీరు విడిచి తల్లి మొరపెడుచుంది. నా తండ్రి సైలెంట్గా వచ్చాడు. సరేననేసి ఉన్న తర్వాత భోజనం పెట్టుచున్న సమయంలో అడుగుచున్నాడంట నా తండ్రి, అదేం ప్రార్థన, పిచ్చి ప్రార్థన చేస్తున్నావు అన్నాడంట. అన్నప్పుడు మరి మనం చేసేది ఏమి లేదయ్యా, దేవుడిచ్చి ఉన్నాడు, దేవుడికే తెలుసు. ఈ బిడ్డని బ్రతికిస్తే దేవుడు సాక్షిగా బ్రతికిచ్చిద్ది, దేవుడు బ్రతికిస్తాడు. లేని పక్షాన దేవుడు తీసుకున్నా దేవునికి ఏం మహిమ కలుగునుగా. కానీ నా తల్లి మాట్లాడింది. నా తల్లికి అక్షరముక్క చదువు కూడా లేదు. ఆ సమయంలో అట్లా అన్న తర్వాత నా తండ్రి గద్దించాడు. అయిపోయిన తదుపరి అట్లాగే నా స్థితిగతులు ఇంచుమించు 3 సంవత్సరములు నేను ఒక్క సప్పిడన్నమే తిన్నా, ఉప్పు కారమైన నెరగను. 3 సంవత్సరములు సప్పిడన్నం తిని అలా బ్రతుకుచున్న సమయంలో దేవుడు ఎందుకు రీతిగా ఎలాగా నన్ను ప్రేమించి మరి కొన్ని సంవత్సరాలు చదువు 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయటం జరిగింది. మ్యారేజ్ చేసిన తర్వాత నన్ను వినుకొండ దగ్గర ప్రాంతానికి ఇచ్చారు. మ్యారేజ్ ముందు మేము, నాతోటి 2 యవనస్తులు ఉన్నారు, మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. ఏదో ఒక సమయంలో ఒక గృహంలో ముగ్గురం కూర్చొని ఏకాంతంగా యవనస్తులము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. మా వివాహాల ముగ్గురికి 2 నెలల్లోనే అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకరు ఒక గృహంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మేము ముగ్గురం అనుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనము. ఒక కొండలు, బాగా దట్టమైన కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో నుండి ఒక దారి ఉంది. ఆ దారిలో నుండి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ కొంచెం ఒక గ్రామం లాగా కనిపించింది. ఆ గ్రామము కొండ దగ్గర నేను ప్రార్థన చేస్తున్నానంట. ఆ దర్శనం వచ్చినప్పుడు మా ముగ్గురికి అంతగా తెలియదు కదా. సరేలే, మేమేమే అనుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, సరేలనేసి ఆ దర్శనం నేను మర్చిపోయిన తర్వాత వివాహాలు అయిపోయి ఎటోలాట్ వెళ్ళిపోయాము ముగ్గురము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను వెళ్ళిన ప్రాంతము కనుమల చెరువు, వెల్లటూరు దగ్గర. అయితే ఆ ప్రాంతంలో ఒక సేవకుడు ఏం చేశాడంటే అక్కడ ప్రార్థన పెడుతూ ఉంటుంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పడుచుండగా అన్నాక అక్కడ సేవకుడు, మా బంధువులు అతనే, ఆ సేవకుడు ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చి, మంచి కోడలు వచ్చింది, ప్రార్థన చేసే కోడలు వచ్చిందమ్మా నీకు అన్నాడు. కానీ మా భర్త కుటుంబం రక్షణ పొందుకోలే. మా భర్త కుటుంబము మొత్తము రక్షణ లేని వారు, దేవునికి చూడకను ఇశ్రాయేలు ప్రజలే, కానీ రక్షణ పొందుకోలే. ప్రార్థన తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళు ఏదో ఉంటారు, చేస్తారు, చేసుకుంటారు, పనికి వెళ్తారు, కనీసం అసలు ప్రార్థన అన్న మాటే లేదు. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని దినాలు చాలా ఇబ్బంది పడ్డా ప్రార్థన విషయంలో. చాలా పెద్ద కుటుంబం, నా భర్త కుటుంబం చాలా పెద్ద కుటుంబం, ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబంలో ఉండాలి అందరూ. అయితే ప్రార్థన చేసుకునే సమయానికి అంతా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. అట్లా చాలా ఇబ్బంది పడి కన్నీరు విడుచుకుంటూ ఉంటాను మంచంలో పడుకొని. ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నా, నేను అక్కడ అన్న అనుభవం ఏంటి ప్రభువా, నన్ను ఇక్కడ తెచ్చేసావు అని చెప్పి ఎంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, కన్నీరు విడుచుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు టీవీలు పెట్టి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. ఎంతోమంది చుట్టుపక్కల మొత్తం వచ్చి నా కుటుంబంలోనే కూర్చుంటారు. ఇంచుమించు 10 గంటల దాకా కుటుంబంలోనే ఉంటారు. అక్కడ నుంచి ప్రార్థన చేసుకోవడానికి ఉండదు, ఒక పక్కన రూము ఉండదు, ఏముండదు. ఆ కుటుంబం వాళ్ళతో పాటు నేను బయట కూర్చుంటా, ఒక్కదాన్ని దుఃఖపడుతూ ఉంటా. ఎవరైనా వచ్చి నన్ను పలకరించినప్పుడు నేను సినిమాలు చూడను అని చెప్పేసి సైలెంట్గా ఉంటా. అట్లా కొన్ని దినములు గడిచిన కొలదిగా అక్కడ బాట్పేసాలు ఇచ్చిన తర్వాత బల్లారాధన స్టార్ట్ చేసినప్పుడు నన్ను తీసుకోమన్నారు. నేను అన్నాను, ప్రార్థన లేకుండా బల్లారాధన తీసుకోకూడదు. దేవునికి మనం ప్రార్థన చేసి దేవుడు మనకున్న చిన్న తప్పిదంలో అపరాధం అంటే క్షమించితేనే మనం తీసుకోవాలి, రక్షణ పొందుకున్నా కానీ అని చెప్పేసి అందరు చెప్తున్నా కానీ 5-6 సేవకులు వచ్చి చెప్తున్నా కానీ నాకు ఇది సమయం కాదు, నేను సమయం అన్నప్పుడు తీసుకుంటానని చెప్పినా కానీ సరేలే, వీళ్ళు ఏదో అంటే ఎవరో ఏదో ఒక మగతస్థమేమో అనుకున్నారు వాళ్ళు. ఆయన నేను పట్టించుకోకుండా వచ్చేసాను. తదుపరి అలా కొన్ని దినములు ఉండగా అట్లాగే జరుగుతుంది, ప్రార్థన లేదు, ఏమి లేదు, చాలా ఇబ్బందిగా పడుతున్న సమయంలో అక్కడ
ఊరు తెలియదు, ఊరిలో ఒక సేవకుడు ఉన్నాడంట. అయితే మా ఆయన బాబాయ్ గారికి బాగలేదు, పచ్చివాతం చిన్నగా బాగా అసలు ఆయనకి బాగలేదు. అయితే ఆయన తీసుకొచ్చారు. అక్కడైతే ఆయన అన్ని చెప్తాడంట, ప్రార్థన చేస్తాడంట, నాకైతే తెలియదు. అయితే ఆ విషయం చెప్పుచున్న సమయంలో ఆయనతో పాటు మా అత్తమ్మ అంది, నువ్వు కూడా వెళ్ళమ్మా, ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు కూడా నువ్వు వెళ్ళి ఆయనతో పాటు ఏం చెప్తారో ప్రార్థన చేయించుకొని రమ్మా అని చెప్పి నన్ను పంపించింది. ఇంచుమించు 8 గంటల టైంలో మేము వెళ్ళాము. ఆ సేవకుని చూశాను. మీరు నమ్మండి నమ్మకండి, అనేక ప్రాంతాల్లో సేవకులు ఎలా ఉంటారో నేను కొన్ని ప్రాంతాలు చూశాను. అనేక ప్రాంతాల్లో చర్చిలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళిన నేనున్న ప్రాంతంలో అక్కడ సేవకుడికి ఎలా ఉందంటే చిన్న ఒక గుడిసె. ఆ గుడిసెలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన యాదవుల కుటుంబంలో పుట్టినాడు. పుట్టి విగ్రహారాధన పూజారి. ఆ పూజారి అంటే ఆ ప్రాంతంలో పూజలు చేస్తూ ఉండేవాడంట. ఆ ప్రాంతంలో ఆయన పాడితేనే పాటలు అక్కడ ఆ గుళ్ళో, ఆయన ఏదైనా చేస్తేనేనంట ఆ గుళ్ళో. అయితే ఆయన దేవుని పట్టుకున్న తర్వాత అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు మా మామని తీసుకుని వెళ్ళిన తర్వాత సరేలని నేను మామూలుగా కూర్చున్నాను, వాళ్ళు కూడా కూర్చున్నారు. ప్రార్థన మొదలు పెడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆ సేవకుడు. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి ముగించినాక, అమ్మ నువ్వు ఎవరవి అని అడిగాడు నన్ను. మా చిన్నత్తమ్మ చెప్పింది, మా అక్క వాళ్ళ కోడలయ్య ఇట్లా వచ్చింది మావయ్య అని చెప్పింది. చెప్పిన తర్వాత, అమ్మ నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అని నన్ను ఒక ప్రశ్న ఇస్తాడు ఆ సేవకుడు. ఎందుకు దుఃఖిస్తున్నావమ్మా, ఎందుకు అలా ఉన్నావు అంటే, నేను ఎందుకు అంటే ఆయన నాకు చెప్తున్నాడు కానీ నేను గ్రహించలేదు. నేను దుఃఖించట్లేదు పాస్టర్ గారు, నేను మామూలుగానే ఉన్నానన్నాను. లేదమ్మా, నువ్వు ప్రార్థనను కోల్పోవచ్చు ఉన్నావు, రాత్రి జాముల యందు నువ్వు కన్నీరు విడుస్తున్నావు అని నాకు స్పష్టంగా చెప్పాడు ఆ సేవకుడు. అప్పుడు నేను బిత్తరపై చూసి ఆ సేవకుడికి, అసలు సేవకుడిలాగానే లేడమ్మా, దయచేసి వినండి, సేవకుడిలాగానే లేడు ఆయన. ఎంత వయసు ఇంచుమించు నాకు పరిచయం అయినప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు గలవాడు. ఒక పంచి కట్టుకున్నాడు, తెల్లటి వస్త్రం ధరించుకున్నాడు, మట్టితో ఉన్నాడు, మట్టి బట్టలు. ఆయన చూసినప్పుడు నేను సేవకుడు అనుకోలేదు వాస్తవంగా. అయితే ఇదేంటి సేవకుడు అంటే ఇట్లా ఉన్నారు, సేవకులు అంటే ఎలా ఉంటారో కూడా మీకు అందరికి తెలుసు. కానీ ఆయన అట్లా లేడు. ఆయన నన్ను అడిగినప్పుడు నాకు తెలియని రీతిగానే నా కళ్ళల నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క గడియ ఆలకించండి. కన్నీటిలో నీళ్లు వస్తూ ఉన్నాయి, ఆ కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన అయితే నాతో మాట్లాడుతున్నాడు కానీ నేను సూటిగా ఆయనకి వెళ్ళి చూడలేకపోతున్నా. అని అన్నాడు, ఎందుకు దుఃఖపడుచున్నావమ్మా, నువ్వు ప్రార్థన అనుభవంలో నుండి వచ్చిన దాని మంచి కుటుంబము, సేవకుల మధ్య నడిచి వాళ్ళ అనుభవం కలిగి వచ్చిన కుమార్తెవి నువ్వు. దేవుని ఆశీర్వదిస్తాడమ్మా, నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగిపోవచ్చు అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను బెత్తరపోయాను. అర్థం కాలేదు నాకైతే. అర్థం కాని సమయంలో సరే పాస్టర్ గారు అని చెప్పా, కానీ నేనేందో ఆయనకి ఏం చెప్పలేకపోతున్నా. ప్రార్థన చేశాడు, ఆరోగ్య కొరకు నైట్ అంతా చేయాలమ్మా, ఈయనకి పలాని ప్రభావం ఉన్నదని చెప్పిన తర్వాత నేనైతే ఉండలేదు ఆ నైటు. నేను ఇంటికి వచ్చేసేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అట్లాగా ఆయన చెప్పినాక 6 నెలల దాకా మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలా. నాకు తెలియదు, ఊర్లోకి వెళ్ళలేదు. మా అత్తమ్మ ఊర్లో మంచిగా ఉండదు, వద్దు ఊర్లోకి వెళ్ళలేదని మమ్మల్ని పంపించిపోయేసరికి ఊర్లో ఉన్న ప్రార్థనలకు వచ్చుచున్న సమయంలో అక్కడ మా పల్లెలో అక్కడ ప్రార్థన కూటంలో జరుగుతున్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉపవాస దినంలో ఒక సేవకుడు ఇక్కడ మన సేవకుల్లాగా బాగా ఉపవాస ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు మేము కూడా మోకాటి ప్రార్థనతోటి కలిసి ఉపవాసంతో అక్కడ ప్రార్థన రాత్రి అంతా ఇంచుమించు 10 గంటల నుంచి 2 గంటల దాకా మోకాడితోటి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది సంఘంలో ఉన్న వాళ్ళు మేము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఇంత కన్నీళ్ళు విడిచి సంఘం అంతా రోధిస్తున్నాం, కానీ ఆ కన్నీళ్ళు ఏమైనాయో ఏమో నాకైతే తెలియదు. కానీ నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని దర్శనం ఇచ్చాడంటే, ఒక చిన్న కాలువ ఇట్లా ఉంది, ఆ కాలువలో నీళ్ళు పోతున్నాయి. కొద్దిగా నీళ్ళు పోతున్నప్పుడు ఒక పెద్ద టిన్ను లాంటిది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఎవరో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అసలు నేను చూడలే. నేను బట్టలన్నీ ఉతుక్కున్నాను, జాడించుకోవడానికి నీళ్ళు లేవు. ఏం చేయాలి నేను అనుకుంటున్నాను, ఆలోచన చేస్తున్నా. అయ్యా ఇప్పుడు దాకా బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావేసయ్యా, మరి ఇప్పుడు జాడించుకోవడానికి నీళ్ళు నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఒక
ఒక నీళ్ళడ్డది పెద్ద టబ్బు లాంటిది అక్కడ దేవుడు పెట్టేసి ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారు. అనుకున్న దేవునికే స్తోత్రం, దర్శనంలో అంటున్నాను దేవునికే స్తోత్రం అయ్యా, నేను బట్టలు జడుచుకుని పెందలాడ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ గుడ్డలు జడిచి వెళ్ళిపోయిన తర్వాత మెలకు వచ్చింది. లేచి గబో పని చేసుకొని నా భర్తకు ఒక విషయం చెప్పి నేను ఊర్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానంటే సరేనన్నారు. వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. పాస్టర్ గారు ఇక్కడ ఒక దర్శనం వచ్చింది, మరి ఇది ఏంటని చెప్పి నేను అడిగినప్పుడు, అమ్మ నేను ఒక విషయం చెప్తాను, ఆ సేవకులకు అక్కడికి కాదు కానీ ఇక్కడికి కాదు కానీ దేవుడు చూపించిన దర్శనం మీకు నేను చెప్తాను, ఆ దర్శనాన్ని బట్టి నువ్వు నడుచుకోమ్మా అని చెప్పాడు. సరే నేను దర్శనం అంతా చెప్పిన తర్వాత అన్నాడు, మీరు ఎంత ప్రార్థన చేసినను అక్కడ కన్నీటి ప్రార్థన అనేది లేదు అని ముఖాముఖిగా చెప్పేశాడు నాకు. నేను అనుకుంటున్నాను ఇదేంటి పాస్టర్ గారు, అక్కడ కూడా సేవకులేగా, అక్కడ కూడా ప్రార్థనేగా, అక్కడ కూడా సంఘం ఉందిగా, మరి ఎందుకు చెప్పాడు? ఆలోచన చేయండి. ఎందుకు చెప్పాడు ఆ సేవకుడు? మరి ఈ ప్రాంతం ఏదో నాకైతే తెలియదు. మరి ఇక్కడ కూడా సేవకులు ఉన్నారు, మందిరాలు ఉన్నాయా లేవా? మందిరాలు ఉన్నాయిగా. ప్రయాసపడే ఈ సేవకుని మరి ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతానికి నడిపించారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రయాసపడి ఈ సేవకుని ఇక్కడికి ఎందుకు ప్రేరేపణ చేశాడు దేవుడు? ప్రణాళిక ఉందని ప్రేరేపణ చేశాడా? ప్రణాళిక లేదని ప్రేరేపణ చేశాడా? చెప్పండి. ప్రణాళిక ఉంటేనే కదా ఈ సేవకుడు ఇక్కడికి వచ్చింది. దేవుడు ఒక సేవకుని పలానా ప్రాంతానికి వచ్చి ఉన్నారు అంటే అదొక ఆయనకు ఒక బాధ్యత దేవుడు పరలోకంలో అప్పచెప్పాడు ఆయనకి, కనుక ఇక్కడ దాకా రావటం జరిగింది. మాకు అక్కడ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ సంఘాలని అందరూ అనుకుంటాం, కానీ దేవుడు పిలుపు అనేది బహుశ్రేష్టమైనది. ఆ పిలుపుకి లోబనేవాడే ధన్యుడు. అందరూ ఉన్నారు సేవకులు, ఎవరి ప్రణాళికల ప్రకారం వాళ్ళు. మరి నేను అక్కడ ఆ గ్రామంలో అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఎందుకు చూపించాడు ఆ ప్రాంతానికి వెళ్ళమని? అక్కడ ఆ సేవకుడి కాడికి వెళ్ళమని, ఈ దర్శనం చెప్పమని ఎందుకు చెప్పాడు దేవుడు? అలా చెప్పిన తక్షణమే నేను నా ఇంటికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక నా భర్తతో ఒక్క ప్రశ్న వేసా, ఇట్లా సేవకుడు ఇట్లా అన్నాడు అని చెప్పేసరికి నా భర్త కూడా రక్షణ పొందుకున్నాడు కాడు, అసలు తాగుపోతాడు అయినా కానీ చెప్పేసినప్పుడు ఏమనుకున్నాడేమో, నువ్వు ఈ మన ప్రాంతంలో సేవకుడి దగ్గరికి వెళ్ళదు, ఊర్లో ప్రాంతంలో సేవకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పేసేసాడు. నేను సరేలనేసి ప్రార్థన చేస్తున్నాను, ఇటు రాకుండా ఆగిపోయాను. మా ప్రాంతంలో వాళ్ళందరూ ఏమన్నారంటే, అమ్మో కాయించుకొని అక్కడికి వెళ్ళిపోయిందమ్మ ప్రార్థనకు అన్నారు నన్ను. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎన్నో హాటుపోట్లు దేవుడు నాకు చూపించాడమ్మా. నిజంగా ఎందుకు ఆ ప్రాంతానికి నన్ను నడిపించాడో నాకైతే తెలియదు, ఆ ఊళ్ళో ఎందుకు పంపించాడో నాకైతే తెలియదు. ఆ మాట దావసేవకుడు అన్నాడు, నువ్వు ప్రార్థన అయితే అక్కడ లేదు కనుక నీకు దేవుడు ప్రేరేపణ ప్రార్థన చేయి, దేవుడు కానీ ఇగో నా యొద్దకు నడిపిస్తే వచ్చేయమ్మా, నీకు ఆ ఆటంకం లేదు, ఇబ్బంది లేదు, ఎవరు నేనేం అనరు అన్నా కానీ నువ్వు పట్టించుకోవద్దని చెప్పాడు. సరేనని నేను భయపడి ఏం చేశానంటే మా వాళ్ళందరూ చెప్పాలి కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తుండొక్క జామున దైవజనుడు, ఆయన ఊళ్ళో దైవజనుడు వచ్చి అంటున్నాడు, అమ్మా నేను పిలిచింది నిన్ను ఎక్కడికి? ఆ ప్రాంతానికి వెళ్ళమ్మా అని చెప్పాడు దేవుడు. చెప్పినమ్మంటనే నేను సరే వీళ్ళందరూ నేను అనుకోకూడదు అనేసి నేను అక్కడికి ఊర్లోకి వెళ్ళిపోయా ప్రార్థనకి. నేను ఒక్కదాన్నే, నాతోటి ఇంకొక్కరు వెళ్ళేవాళ్ళు, నేను వెళ్తూ ఉండేది ప్రార్థన చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నాను. కానీ ఈ మధ్య వ్యవధిలో ఒకరోజు వివాహమైన కొత్తలో ఈ మధ్య వ్యవధిలోనే మాకు మేము ఉండే ప్రాంతానికి ఇంకో ఇల్లుకి మాకు స్థలాలు వచ్చినప్పుడు నేనైతే ప్రార్థన చేస్తాను, మా వాళ్ళు అయితే ఎవరు నమ్మరు, ఏది చెప్పినా నమ్మరు గుడ్డిగా ఉంటారు. అయ్యేసరికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఈ ప్రాంతంలో నువ్వు గృహం కట్టించుకుంటావు, ఇదిగో ఈ ప్రాంతంలో విస్తారంగా ఇట్లా ఉంటుందని చెప్పి దేవుడు చూపించినప్పుడు నేను సేవకుడు చెప్పినప్పుడు ఈ దర్శనము కొన్ని దినాలకి జరిగిద్దామని చెప్పాడు. అట్లా దేవుడు ఏది చెప్పినా అది జరిగిస్తూ ఉన్నాడు నా విషయంలో అయితే. కానీ అలాగే నేను ఆ సేవకుడి దగ్గరికి వెళుచు పరిచయం చేస్తూ ఉండే సమయంలో నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత
చిన్న బాబు 3వ సంవత్సరంలో సడన్గా నా భర్తకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ స్పాట్లో చనిపోయాడు. నేను అప్పుడు డ్యూటీ పరంగానే ఉన్నాను, ఇంట్లో పని చూసుకుంటూ పొలం వెళ్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో ట్రాక్టర్ కొంటామని సాయిబుల్ అతనితో వెళ్ళేసేసి వస్తున్న సమయంలోనే స్పాట్లోనే యాక్సిడెంట్తో చనిపోయాడు. ఆ క్షణములోనే మా ఊరు మొత్తం అన్నారు, ఏడి మీ దేవుడు. నిజంగా అమ్మ, నమ్మండి నమ్మకపోండి, ఏడి మీ దేవుడు, లెగిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు కదా, లెగిస్తే ఆ దేవుడు అంటావని ఒక ఊర్లో ఒక కాంటోల్ అక్క అడిగింది, నన్ను ప్రశ్న వేసింది. ఏంది నిర్మల, నువ్వు ఎప్పుడు రేయం బగులు పాస్టర్ దగ్గరే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటావు, నీకు ఇంకేం పని లేకుండా చేస్తున్న ఆ దేవుడు నిన్ను కాపాడలేదని నన్ను ప్రశ్న వేశారమ్మా. ఈ రాత్రికాల సమయంలో కూడా మీరు ఏదో ఒక వేదనతోటో ఏదో ఒక దిగులతోటో భర్త విషయంలో కావచ్చు, భార్య భర్త విషయంలో కావచ్చు, కుటుంబంలో ప్రార్థనకు రాలేకపోతున్న సవాళ్ళు కావచ్చు, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఎవరికైనా ఖచ్చితంగా ఆ తత్వంలో ఆలోచన కలిగే వాళ్ళు మీ కుటుంబంలో ఒక్కరైనా ఉంటారు. నన్ను ఆ ప్రశ్న వేశారు వాళ్ళు అందరూ. మా వాళ్ళు కూడా అన్నారు, నువ్వు అన్నీ చెప్పే సేవకుడి దగ్గరికి వెళ్ళావుగా, ఏ విషయం చెప్పే సేవకుడి దగ్గరికి, ఏది జరగేది మొత్తం చెప్పే సేవకుడి దగ్గరికి వెళ్ళావుగా, మరి నీ భర్త ఎందుకు చనిపోయాడు అని నన్ను ప్రశ్న వేశారు మా బంధువులందరూ. ఎందుకు చనిపోయాడు నీ భర్త, మరి నీ భర్త చనిపోయేది నీకు ముందు ఎందుకు చెప్పలేదు అని నన్ను ప్రశ్న వేశారు. నీ భర్త చనిపోయినప్పుడు ఆ సేవకుడు అన్నీ చెప్పేవాడు కదా, ఎందుకు చెప్పలేదు నీకు అని ప్రశ్న వేసినప్పుడు నేనేమి ఆ దుఃఖంలో నేనేమి సమాధానం చెప్పలేదమ్మా, సైలెంట్గా ఉన్నాను. అందరు అడిగారు. అందరు అడిగిన తర్వాత అక్కడ నేను వెళ్ళే సేవకుని కూడా వెళ్ళంట, మా వాళ్ళు బంధువులు వెళ్ళి ఒక మగోళ్ళు పెద్దవాళ్ళు బాగా ఆ వెనక కూర్చున్న వాళ్ళు అంత పెద్దవాళ్ళు వెళ్ళి అన్నారంట, పాస్టర్ గారు మరి ఈ వ్యక్తి ఈ యవనస్తురాలు నీ దగ్గరికే వస్తుంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి మా చర్చి వదిలివేసి, మరి ఆయన ఎందుకు ఆ భర్త చనిపోయింది నువ్వు చెప్పొస్తే ఆ అమ్మాయి ఆపుకునేది కదా తన భర్త, నన్ను అడిగారంట ప్రశ్న. చూసారా, నువ్వు ముందే చెప్తే ఆ భర్తను ఆపుకునేదే కదా పంపించకుండా, నువ్వెందుకు చెప్పలేదు, అందరికి ముందే అన్నీ చెప్తావు కదా అని అడిగాడంట. కానీ దేవుడు నాకు ముందే చూపించాడు. నాకు ఇంచుమించు మంగళవారం నా భర్త చనిపోతాడు, వచ్చే మంగళవారం భర్త చనిపోతాడు, ఈ మంగళవారం దేవుడు నాకు దర్శనం చూపించాడు. కానీ నేనని గ్రహించుకోలేకపోయా అంతే. నేను ఇంకొక తల్లి ఎక్కడొక ప్రాంతంలో పొలంలో ఉంటే ఒక సేవకుడు నాతో, నేను వెళ్ళే సేవకురాలు ఒక బండ మీద వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, అక్కడ చనిపోయే స్థితిలో ఉన్న స్త్రీని చూసి అంక అయిపోయిందని ప్రార్థన చేసి రిటర్న్ వస్తుంటే నేను ఒక తల్లి పొలంలో ఉన్నప్పుడు నాకు వచ్చిన దర్శనం. పొలంలో ఉన్నప్పుడు అంటున్నారు, నిర్మల ఆ కుమార్తె చనిపోయింది, ఇంకొక 2 రోజుల్లో చనిపోయింది, ఆమె ఆయుష్ తీరిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు దర్శనంలో. నేను తెల్లారే పాటికి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ఇలా దర్శనం వచ్చింది అన్నాడు. ఆయన కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఎవరి గురించి, నేను స్వతంత్రంగా ఉంటా పాస్టర్ గారి దగ్గర ఒక నాకు తండ్రి లాగా. చెప్పండి నాన్న, ఎవరి గురించి వచ్చిన దర్శనం, ఊర్లో ఎవరి గురించి, మన సంఘంలో ఎవరి గురించి వచ్చింది చెప్పండి అని చెప్పి నేను వాళ్ళని అడుగుతూ ఉన్నాను. అడుగుతుంటే అమ్మా ఎవరోళ్ళమ్మా ప్రార్థన చేద్దాం అన్నాడు. అడిగిన ఖచ్చితంగా 4 రోజులకి నా భర్త చనిపోయాడు. ఆ సేవకుడు నా భర్త దగ్గరికి రావటానికి కూడా రాలేకపోయాడు, అక్కడే ఆగిపోయాడంట. ఆ దేవజనురాలు వచ్చింది. ఆ సమయంలో అందరూ అడిగారు నన్ను, అందరూ విగ్రహారాధనలు మొత్తం అడిగారు, లెగిస్తే ఇక్కడికి వెళ్తావు కదా, లెగిస్తే ఆ సేవకుడి దగ్గర, లెగిస్తే ప్రార్థన అంటావు కదా, మరి భర్త కోల్పోయిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి, భర్త కోల్పోయాడు మరి నేనేం చేయాలి? ఇంచుమించు 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు చనిపోయాడు. నేనేం చేయాలి? ఆ సమయంలో అందరూ నన్ను తోలనాడుతున్నారు, అందరూ దూషిస్తున్నారు.
ప్రాంతానికి వచ్చావు, అన్ని పనులు చేస్తున్నావు, అన్ని చేసుకున్నావు, కానీ నీకు రుణం లేదమ్మా, నీకు ప్రాప్తం లేదమ్మా అని అందరూ అంటున్నారు, అందరూ మాట్లాడారు. కానీ ఆ సమయంలో నేనైతే ఒక్కదాన్ని ఏడ్చుకుంటున్నాను. నాకెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, కానీ ఎవరు లేని ఒంటరిగాను, ఎవరు లేని సమయంలో ఒక్కదాన్ని దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని, కన్నీరు విడుస్తూ ఉన్నాను. కానీ మా ప్రాంతంలో చాటుపడి చేసే ఒక తల్లి ఉంది, నాయకులు అతను ఆమె. అయితే ఆమె నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చి నాకు దర్శనంలో నా గొంతు పట్టుకొని పిసుకుతూ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నా దగ్గర పక్కన పడుకున్నారు, నా అన్నయ్య కూడా ఇటు సైడ్ పడుకున్నాను, నేను మధ్యలో పడుకున్నాను మంచం మీద. ఆమె పిసుకుతూ ఉంది, ఊపిరాడనీయట్లేదు, అసలుకి నోరు తెరవటానికి కూడా లేదు. అట్లాగే ఏడుస్తున్నాను. ఆ ఏడుపు బయటికి కూడా రాకుండా పెద్దగా ఎర్రి కాక పెట్టా. నా తండ్రి నా అన్నయ్య ఎదిరిపోయి ఆ టైంలో నా తండ్రి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నేను ఏడ్చాను. నేనైతే ఇక్కడ ఉండను, నా తల్లిదండ్రులకు చెప్పలేదు, కానీ నా యేసయ్యకి చెప్తున్నాను, నాన్న నేను ఎక్కడైతే ఈ ప్రాంతంలో నేను ఉండలేను, చేతబడి శక్తులు ఉన్నాయి, ఇక్కడ విగ్రహారాధన ఉంది, నేనైతే ఈ ప్రాంతంలో ఉండలేను, నేను నా ప్రాంతానికి నేను వెళ్ళిపోతా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా అన్నయ్య కూడా భయపడ్డాడు. ఆ సమయంలో నా అన్నయ్య కూడా చాలా భయపడ్డాడు. భయపడి పైకి చెప్పకుండానే ఆ తెల్లారి వెళ్ళిపోయాడు అన్నయ్య. అట్లా ఏడుస్తున్నా, అట్లా భయపడిన తర్వాత తెల్లారికే సేవకుడు 7, 8, 9 సమయాన్ని వచ్చాడు సేవకుడు. నాన్న వాళ్ళు కబురు పెట్టారు, ఇట్లా అమ్మాయి ఎదురుపోయిందయ్యా రండి అని చెప్తే వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, నువ్వు భయపడకమ్మా, నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నువ్వెందుకు భయపడొచ్చున్నావు, నువ్వెందుకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలని అనుకుంటున్నావు అని చెప్పి, మీరు నమ్మండి నమ్మకపోండి, నా తల్లిదండ్రులకి మాట ఇచ్చాడు ఆ సేవకుడు. కానీ ఎంతమంది సేవకులు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక తండ్రిగాను ఒక తల్లిగాను ఆయన నా తల్లిదండ్రులకి మాట ఇస్తున్నాడు. ఆ సమయంలోనే శివతు అనే పాస్టర్ గారు కూడా అక్కడ ఉన్నాడు. వారిరువురు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో అయ్యా, ఈ కుమార్తె మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కానీ ఇప్పటి నుంచి ఈ కుమార్తె నా కుమార్తె, నేను చనిపోయేంత వరకు ఈ కుమార్తెని ఇక్కడి నుంచి నేను పంపించను, దేవుడు సమర్పించుకుంటున్నాడు ఈ కుమార్తెని అని నా తండ్రి చేతిలో చేసి ఆ రోజు నైట్ వాగ్దానం చేశాడు ఆ సేవకుడు. వాగ్దానం చేసినప్పుడు నా తండ్రి నా తల్లి ఏడ్చారు. అయ్యా, ఈ ప్రాంతంలో నా కుమార్తెను ఉంచాలంటే మాకు భయంగా ఉంది, ఇదంతా మొగాలు గృహాల్లాగా ఉన్నాయి, ఈ ప్రాంతం అంతా తాగుబోతుల ప్రాంతాలు, ఈ ప్రాంతంలో నా కుమార్తె ఉండలేదు, మేమన్నీ ఎన్నాలని ఉంటాము అని చెప్పి మేము తీసుకెళ్తాం నా కుమార్తె అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. మాట్లాడినప్పుడు ఆ సేవకుడు లేదయ్యా, ఈ కుమార్తె నా కుమార్తె, కానీ వాళ్ళ కులము యాదవుల కులం, కానీ ఆయన ఒక తండ్రిలాగా నన్ను అట్లా అడిగినప్పుడు నేను కూడా భయపడ్డాను. అమ్మో, ఇట్లా నా తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసి వెళ్ళిన తదుపరి నా తల్లిదండ్రులు మరి కొన్ని దినాలు ఉన్నారు నా దగ్గర. నా భర్త చనిపోయిన తర్వాత కొన్ని దినాలు ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు నా అన్నయ్య వాళ్ళు కూడా కొంచెం అక్కడికి రావాలని నన్ను కూడా ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసినప్పుడు కూడా నేనైతే వెళ్ళలేదు. కానీ ఆ సమయంలో నేను ఆ గృహములో నా భర్తకి తరపున 6 అన్నదమ్ములు నా భర్త 3వవాడు. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. నేను ఏ క్షణము ఏమి జరిగిందో తెలియదు, ఏ క్షణంలో ఏ సింహం వచ్చి పడిందో తెలియదు. ఆ సమయంలో నేను రాత్రి నిద్రపోను, ఏడుస్తూనే ఉంటా. నా తల్లిదండ్రులు లేచినప్పుడు నిద్రపోయినట్టుగా ఉంటా. నా తల్లిదండ్రులు నిద్రపోయినప్పుడు మంచిగా నా బిడ్డని పెట్టుకొని ఏడుస్తూ ఉంటా, కన్నీరు విడుస్తూ ఉంటా. ఒకరోజు ఒక సేవకుడు, అడ్డాడనే ప్రాంతంలో ఉన్న సేవకుడు
ఆ సేవకుడు వచ్చి అంటున్నాడు, ఎందుకు నువ్వు భయపడుచున్నావు? నువ్వు భయపడకమ్మా, నీ పక్షాన నేనున్నానని చెప్పి ఆయన స్వరం వినపడొచ్చింది. నాకు వినపడుచున్నప్పుడు తుల్లిపడి లేసాను. ఇంచుమించు 3 గంటల సమయం అయింది. ఆ సమయంలో నేను లేచి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పడుకున్నా. అలాగ కొనసాగుచున్నప్పుడు నేను నా భర్తను కోల్పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను అట్లాగే కొనసాగుచున్నప్పుడు నా భర్త చనిపోయినాక ఒక దినాన సేవకులు వచ్చి ప్రార్థన చేసి చెప్పారు, 4 సంవత్సరములు నువ్వు కష్టపడాలి. ఏమని కష్టపడాలి? కష్టార్జితం కష్టం కాదమ్మా. 4 సంవత్సరాలు నీ బంధువుల దగ్గర నిందలు, అవమానాలు, నిన్ను నెట్టివేసి రోడ్డు మీద నించోపెట్టినా కానీ నువ్వు మౌనంగా ఉండాలి అని చెప్పి సేవకుడు చెప్పాడు. ఒకవేళ నిన్ను దూషిస్తారేమో, ఒకవేళ నీ విషయంలో ఒకవేళ వాళ్ళు నిన్ను బాధ పెడతారేమో, నీ విషయంలో ఒకవేళ వాళ్ళు గొడవలు పెట్టుకుంటారేమో, నీ విషయంలో ఒకవేళ వాళ్ళు ఏదో ఒకటి స్థలం విషయం కావచ్చు, పొలాల విషయం కావచ్చు, ఏదైనా నీ విషయంలో వాళ్ళు గొడవ పెట్టుకుంటారేమో, వాళ్ళందరూ కూడా ఒక్కటవుతారమ్మా అని చెప్పాడు సేవకుడు. వాళ్ళందరూ ఒక్కటయ్యి నిన్ను వెలివేసిన కన్ను నువ్వు రోడ్డు మీద నిలబెట్టిన నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడు. చెప్పినప్పుడు అయ్యా నా వల్ల అయితే కాదు, 4 సంవత్సరాలు నేను ఎక్కడ ఇవన్నీ భరించాలి, నేను అక్కడ ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను ఉండనయ్యా, నాకు లేదు, నువ్వు మామూలు కదా నాకు ప్రార్థన చేసి చెప్పు అని చెప్పేసి ప్రార్థన చేయమన్నా, నేను చేస్తాను, మీరు చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా ఇదే ప్రశ్న దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నానమ్మని చెప్పేసి ఆ సేవకుడు చెప్పిన తర్వాత నేను ఇంక అట్లాగే ప్రార్థన చేస్తున్నా. నిజంగానే 4 సంవత్సరములు నేను పడిన ఆ దుఃఖం, ఆ వేదన, అవమానాలు మొత్తము దేవుడు 4 సంవత్సరాలు భరించటకు నాకు శక్తినిచ్చాడు. భరించాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఎన్ని ఒడుకుదొడుకులు వచ్చిన ఉపవాస ప్రార్థనలో కన్నీరు విడుస్తున్నాను. దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాను. దేవుడి సన్నిధిలో గోజారుచునే వచ్చాను. అన్ని శ్రమలకు దేవుడు నాకు ఓర్పుని, సహనాన్ని ఇచ్చాడు. కానీ అన్ని ఎదుర్కొంటకు దేవుడు శక్తినిచ్చినవాడు. మీ కుటుంబాలలో మీ సమస్యల దేవుడు మీకు తోడై ఉండడా? ఒక ప్రశ్న అడుగుచున్నాను మిమ్మల్ని. నాకు తోడై ఉన్నవాడు ఖచ్చితంగా అందరికీ తోడై ఉన్నవాడు. కానీ దేవుణ్ణి గ్రహించాలి మనం. నన్ను అట్లాగే 4 సంవత్సరాలు నీ కుటుంబం ద్వారా ఇట్లా బాధపడతానని చెప్పిన సేవకుడు నా కుటుంబం, నా భర్త కుటుంబం కాదు, నా తల్లిదండ్రుల కుటుంబం ద్వారా కూడా నాకు వచ్చినాయి నిందలు. నా భర్త చనిపోయిన తర్వాత 4 సంవత్సరాలకు నా తండ్రి చనిపోయినాక నా అక్క చెల్లెళ్ళు, నా అన్న వాళ్ళందరూ అన్నారు, వద్దు అక్కడ తాగుబోతుల మధ్యలో తల్లిని తీసుకొని మన ప్రాంతానికి వచ్చేసేమని నన్ను అడిగారు. మా అక్క వాళ్ళు, మా అన్న, మా బావ వాళ్ళు వస్తున్నారు, చాలా ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసినప్పుడు నేను ఒకటే అన్నాను, ఏం చేయాలి అర్థం కాలేదు. నన్ను వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. నిజంగానే చెప్తున్నానమ్మా, ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఎవరు లేరు. కానీ దేవుడు ఒక్కడే ప్రేమించింది నన్ను. దేవుడు ఒక్కడే నన్ను గ్రహించింది. దేవుడు ఒక్కడే నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలా బ్రతుకుచున్నాను, నేను నడకలేంటి, నా పడకలేంటి, నా ఉద్దేశాలేంటి, నా తలంపులేంటి, నా ఊహలేంటో ప్రతి క్షణము దేవుణ్ణి అడిగాను. అర్ధరాత్రి డ్యూటీలో డెలివరీ టైంలో వెళ్ళినా కానీ దేవుని అడుగుతాను, ప్రభా ఇక్కడ ఈ ద్వారము ఇరుకుగా ఉందయ్యా, ఈ ద్వారం శత్రువులు ఉన్నారయ్యా అన్నప్పుడు ఆ శత్రువులు కూడా కాల్చి వేశాడు యేసయ్య. నా తల్లిదండ్రుల తరపున కూడా నా అక్క వాళ్ళు, నా బావ వాళ్ళు నన్ను బాగా ఒత్తిడి చేశారు. నువ్వు తల్లిని పెట్టుకొని అక్కడ ఉండలేవు, రా మిమ్మల్ని నేను పోషిస్తానన్నారు. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని పోషిస్తాను, నిన్ను నీ బిడ్డలు హాస్టల్లో పిల్లల్ని వేస్తాము, నువ్వు ఏదో ఒక పని చేసుకుని మంగళగిరిలో ఉంది, చదువు ఉంది కదా అని చెప్పి నన్ను అడిగారు. నేను ఆ సేవకుడు, నా తండ్రి మాట ఇచ్చాడు కదా, ఆ సేవకుని దాటి వెళ్ళొచ్చా? నేను సేవకుడిని దాటి వెళ్ళకూడదు కదా. సేవకుడి దగ్గరికి వెళ్ళా, తండ్రి ఇదిగో ఇట్లా అంటున్నారు నా బంధువులు, మరి నేనేం చేయాలి, నేను వెళ్ళమంటారా ఇక్కడ ఉండమంటారా అని చెప్పినప్పుడు నాకు 2 రోజులు టైం ఇవ్వమా, నేను ప్రార్థన చేస్తానన్నాడు. 2 రోజులు టైం ఇచ్చాను. ఆయన ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేసుకుని, నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడగాలి నువ్వేనని చెప్పి నన్ను ఒక ప్రశ్న వేశాడు సేవకుడు. అట్లాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన కూడా చేసిన తర్వాత సేవకుడు ప్రార్థన చేసినాక నేను వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు అన్నాడు,
ఇక్కడ మరి తిరునాళ్ళు జరుగుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ తిరునాళ్ళలో జరిగే ఒక ప్రభలాగా ఉంటుందంట. ఆ ప్రభలాగా నన్ను నిలబెట్టారు, కానీ అక్కడ లైట్లు లేవు. ప్రభ కట్టినట్టు కట్టారంట, కానీ లైట్లు లేవంట. లైట్లు లేవమ్మా, మరి ఆలోచన చేసుకో. నిన్ను తీసుకువెళ్తారు కానీ నిన్ను వదిలేస్తారు వాళ్ళు. ఎవరి కుటుంబం వాళ్ళు పోషించుకోవడం ఇప్పుడు కష్టం కదా, అవునా కదా? ఒక కుటుంబం మీదకి వెళ్ళి ఒక ఇద్దరు బిడ్డలను నేను వెళితే ఎట్లా ఉండదు ఆ కుటుంబం? భారంగా ఉంటుందా ఉండదా? భారంగానే ఉంటుందిగా. మరి నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి? అప్పటికప్పుడు అన్నీ నేను చేస్తున్న వర్క్ విషయంలో మా మేడం వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారు మా అన్నయ్య, అమ్మ ఇక్కడ వర్క్ ఎంతవరకు అసలు పర్మనెంట్ అయిద్దా అని అడిగాడు మా అన్నయ్య ప్రశ్న. పర్మనెంట్ అయిద్దా ఉద్యోగం? పర్మనెంట్ కాదంటే మా మేడం గారు వాళ్ళు అన్నారు, ఇది మాత్రం ప్రజెంట్ నామకార్థంగానే ఉంటుంది, రాబో దినాలు అవ్వచ్చు అని చెప్పింది మేడం గారు సార్ వాళ్ళు. సరేనే అది వదిలేశారు. తర్వాత ఇంక అట్లా నేను ఒత్తిడి చేస్తున్నప్పుడు ఎప్పుడైతే సేవకుడు నాతో చెప్పిన మాట, నేను ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. నేను చెప్పిన నా అక్క వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లేదు. ముగ్గురు అక్కలకు అర్థం కావట్లేదు. బావాళ్ళకి చెప్పిన వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా మూడో బావగారు అయితే మాత్రం నీ ఇష్టం అమ్మా, మేమైతే అడిగాము నీ ఆలోచన ప్రకారం వచ్చేయన్నాడు. రెండో బావగారు కూడా అంతే, కానీ మా పెద్ద బావగారు అయితే నువ్వు రావాల్సిందే, ఆటో తీసుకొస్తాను నువ్వు వచ్చేసేయన్నాడు. మా పెద్ద బావగారు కూతురు ఇక్కడ మునమాకే, ఆమె కూడా అసలు నువ్వు అక్కడ అవసరం లేదని చెప్పి మాట్లాడింది. అందరూ మాట్లాడారమ్మా. కానీ అక్కడ ఒకరు చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు నక్క వాళ్ళు కూడా నన్ను తిట్టారు. నీ మతం ఏంటి, నీ శాదిష్టం ఏంటి, వాళ్ళు చెప్తే నువ్వు ఉంటావా, నేను ఎవరు చూస్తారు అని చెప్పి ఒక అక్క అంది, తల్లిని నీ ఎద్దకు నేను పంపించానది. తల్లిని నేను పంపించను, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఒక అక్క అన్నది. అన్నప్పుడు అప్పటికప్పుడే నేను వినకుండా వచ్చేసాను. అక్కడ చనిపోయింది మా అత్తమ్మ, ఒక అత్తమ్మ చనిపోయినాక కార్యక్రమాలన్నీ జరిగినాక నేను నైట్కే బయలుదేరి వచ్చేసేసాను. నైట్ బస్సు ఉంది, బస్సుకి వచ్చేసి ఇంటికి వచ్చేసేసాను. నా తల్లి అక్కడ అందరూ వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను వచ్చేసా, కనుమల చెరువు వచ్చేసేసాను. వచ్చేసిన తర్వాత రాత్రి అంతా వచ్చిన కన్నీరు విడిచి, నన్ను చనిపోమంటావా ప్రభా, చెప్పు, నా బిడ్డలు నేను చనిపోతా, బ్రతికిస్తే నీ సాక్షిగా బ్రతికించు, చనిపోతే చనిపోతాను, ఇబ్బంది లేదు, బ్రతికిస్తే నీ సాక్షిగా బ్రతుకుతా. ఈ నిందల అవమానాలు నాకు నువ్వు పెట్టిన చిన్నవే, కానీ నాకు భారంగా ఉన్నాయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నా. కన్నీరు విడుస్తున్నాను రాత్రి అంతా. ఆ రాత్రి ఆ సేవకుడికి ఫోన్ ఉండదు కాబట్టి ఫోన్ చేయలేదు. ఆ రాత్రి అంతా కన్నీరు విడుస్తున్నాను, నా బిడ్డలు పెట్టుకుని రోధిస్తున్నాను, ఒక్కదాన్నే కన్నీరు విడుస్తూ ఉన్నాను. రాత్రి అంతా ప్రార్థన చేశా. ప్రార్థన చేసిన తర్వాత తెల్లారి సేవకుడి దగ్గరికి వెళ్ళా, నా పనులు ముగించుకుని సంతోషంగా వెళ్ళా. దుఃఖం అనేది నాలో కనపడకుండా వెళ్ళినప్పుడు వందనాలు పాస్టర్ గారు అంటే, వందనాలు ఎందుకు అలా ఉన్నావమ్మా అని అడిగాడు. నేను ఎంతో సంతోషంగా ఉన్నా, కానీ ఎందుకు అలా ఉన్నావంటే, నేను ఎట్లా ఉన్నా, నేను మంచిగానే ఉన్నాగా మాయ అన్న పాస్టర్ గారు. మంచిగానే ఉన్నాగా పాస్టర్ గారు, నేను ఎలా ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, ప్రార్థన చేయను, డ్యూటీకి వెళ్ళాలి, గట్టిగా మాట్లాడాను నేను సేవకుడిని. అప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని నన్ను పట్టుకొని, ఎందుకమ్మా నీ దుఃఖం లోపల కృంగ చేసుకుంటున్నా, ఎందుకు నీ దుఃఖం అట్లాగే బాధ పెట్టుకుంటున్నావు అని చెప్పినప్పుడు నేనేం దుఃఖంగా లేను పాస్టర్ గారు, నేను చాలా సంతోషంగా. ఆ మాటలన్నీ విని విని లోపల కఠినపరుచుకున్నామని నేను ప్రశ్నేశాడు సేవకుడు. అప్పుడు పెద్దగా ఏడ్చి, అప్పుడు సేవకుడు ఇద్దరు నన్ను కూర్చోబెట్టుకొని, నువ్వు పిచ్చిదానివా, ఎందుకు అట్లా ఏడుస్తున్నా, నీకు నీ తల్లిదండ్రులకి ఇద్దరికి నేను మాట ఇచ్చా కదమ్మా, నువ్వెందుకు భయపడొచ్చున్నా, నీకు ఏదొచ్చినా ప్రార్థన చేస్తాను నేనని చెప్పి ఆయన ధైర్యపరిచిన తర్వాత ఇంచుమించి నా బంధువులు ఎవరు కూడా నాతోటి 4 నెలల దాకా ఎవరు పలకపోయినా పర్లేదు, నేను మౌనంగా ఉన్న, అసలు వాళ్ళు ఇంక పట్టించుకోలేదు. 4వ నెలలో ఒక్కరోజు మా అన్నయ్య పిలిస్తే నేను ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏందమ్మా మరి ఏంటి పరిస్థితి అని చెప్పి నేను ఒకటే ప్రార్థన చేసుకుని, నేనైతే వీళ్ళకి చెప్పినా గ్రహించట్లేదు, నా అన్నయ్యతో నువ్వు మాట్లాడు ప్రభువా, నా మనసుని నా అన్నకు చూపించు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను.
ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ మాట్లాడుకుని అయిపోయినాక నన్ను కూర్చోబెట్టుకున్న వాళ్ళ ఇంట్లో, ఏందమ్మా మరి ఏంటి పరిస్థితి, మరి ఏంటి ఇక్కడికి వస్తావా అక్కడ ఉంటావా ఏంది చెప్పమ్మా అని ఒక ప్రశ్న వేసాడు మా అన్నయ్య. వేస్తే నేను ఒకటే చెప్తున్నాను అన్నయ్య, అక్క వాళ్ళు చెప్పినవి లేదు, బావగారు వాళ్ళు చెప్పినవి లేదు, నేనైతే నీకు చెప్తున్నాను, తండ్రి కోల్పోయిన తర్వాత అన్నీ నువ్వే అనుకున్నాను కాబట్టి నీకు చెప్తున్నాను. నేనైతే నా ప్రాంతంలో ఉంటా, మీకు ఇష్టం అయితే మీకు బుద్ధి పెడితే నెలకి ఇంత ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోతే మీకు అనుకూలత లేకపోతే నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు, నా తండ్రి నాకు ఏమిస్తే అదే తిని బ్రతుకుతానని చెప్పేసి అన్నయ్యతో చెప్పిన తర్వాత ఒక అక్క మరి అమ్మను వద్దంటుంది, పర్లేదన్న అమ్మని కూడా ఉంచుకోండి మీరు, నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నప్పుడు ఆమెకేం తెలుసు, నేను కదమ్మా పంపించేది అన్నయ్యని, నేను కదా నిన్ను పంపించేది, నేను అమ్మను పంపిస్తాను, అమ్మని తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు. ఆ అమ్మని తీసుకొని వెళ్ళిపోమన్నాక అప్పుడు నేను వెళ్ళిన తర్వాత కొన్ని దినాల దాకా అట్లాగే ఎంతో వేదన పరిచారు, నా కుటుంబంలో మొత్తం దుఃఖపరిచారు. ఆ సమయంలో ఎవరు నాకు తోడున్నారు చెప్పండి? దేవునికి మహిమకులకు నిద్రపోవద్దాం ఒక్క గడియ. ఎవరు ఆ సమయంలో తోడున్నారు నాకు చెప్పండి? ఎవరు తోడున్నారు? ఏ దేవుడు తోడున్నాడు? దేవతలు ఏమన్నా వచ్చి నాకు తోడున్నారా? విగ్రహారాధనలు ఏమన్నా వచ్చి తోడున్నారా? అసలుకి నాకు చెప్పి చేసిన ఆయన ఎవరు అనుకున్న సేవకుడు? పుట్టి విగ్రహారాధనలు పూజారి, ఆయన గుళ్ళో పూజారి చేస్తూ ఉంటాడంట. ఆయన దేవుడు పట్టుకుంటే ఆయన ఆ పూజారితనం మొత్తం విడిచిపెట్టి మొత్తం ఆస్తి మొత్తం కోల్పోయినా కానీ దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సాక్షి నేను చెప్పి ఉన్నానంటే, నేను మొట్టమొదటిగా ఇలా చెప్పటకు ఈ రోజే మొట్టమొదటి రోజు. అనేక ప్రాంతాల్లో మామూలుగా మా సంఘంలో అనేక ప్రాంతాలు వచ్చినాక వాక్యం చెప్తాను, కానీ సాక్ష్యం అనేది పూర్తిగా నేను చెప్పాల. కానీ ఈరోజు దేవుడు నాకు ఇక్కడికి ఎందుకు నడిపించాడో నాకు తెలియలేదు. మా తమ్ముడు అడిగినప్పుడు కూడా నేను ప్రార్థించలేకపోయాను, తర్వాత ప్రార్థించా కానీ నిలబడేది అయితే నాకు తెలియదు. నిజంగా నాకు భయము, ఎలా చెప్పాలి ప్రభా, ఏమని చెప్పాలి, ఏం చేయాలి, అక్కడ ఎంతమంది వస్తారు? వాస్తవంగా అనుకున్నా నేను చాలామంది ఉంటారేమో. ఇక్కడికి రాగల్లో వీళ్ళందరి సేవకుల్ని వీళ్ళందరిని చూస్తే ప్రభువా నేను వీళ్ళ ఎదుట ఎట్లా నిలబడి చెప్పాలి, నేనైతే ఏమి చెప్పలేను అన్నయ్య, ఎలా మాట్లాడ కూడా నాకు తెలియదు. మరి నేనేం చేయాలన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ చేశాడు, నా బాల్యం నుంచి సాక్ష్యం. అందుకే నేను సాక్ష్యం పంచుకున్నాను. కానీ నేను ఒంటరిగా ఉన్నా కానీ ఆ సేవకుడు నా కొరకు ప్రార్థన చేశాడు. నిజంగానే మా ప్రాంతము మా వాళ్ళు చూశాడు, రత్నబాబు చూశాడు, మా ప్రాంతం చూశాడు. మాదంతా అడవి ప్రాంతం, మొత్తం అడవి, అక్కడ అన్ని ప్రభావాలు ఉంటాయి, ఇది లేదని లేదు. ఆ ప్రాంతంలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలో కొంత సేవకుల ద్వారా ఇంకొక ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు కొంత పరిచర్య చేసుకుంటూ కొనసాగుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మీ బాల్యం నుంచి మీరు ఏ స్థితిలో ఉండి ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చి ఉన్నారు. ఒకవేళ దేవుని వెరకకున్న వారు ఉన్నారేమో ఇక్కడ, కానీ సృష్టికర్త అయిన యేసయ్య మన గొప్ప దేవుడు. మనల్ని ప్రతి ఒక్కరిని సృష్టించింది యేసయ్యే, సృష్టికర్త అయిన ఆయనే, అన్నీ సృజించింది ఆయనే, అన్ని నిర్మాణం చేసింది ఆయనే. కానీ ఇంత ఇప్పుడు జనసమూహం ఎంతమంది వచ్చారు, ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు తెలుసా? మనకి తెలియదు. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారే ఆయన రాజ్యానికి వారసులు. ప్రయాసపడి మరి దైవ సేవకుని ఇక్కడికి నడిపించాడు. మరి ప్రతి శుక్రవారం 7వ తారీఖున ఇక్కడ కూటమి పెట్టుటకు దేవుడు గొప్ప భాగ్యమైన సేవకుడికి ఇచ్చాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక స్త్రీలు ఉన్నారు. ఎంతమంది దేవునికి భయపడి కుటుంబంలో భర్తల విషయంలో కావచ్చు, కుటుంబంలో పిల్లల విషయం కావచ్చు, అత్తమామల విషయంలో కావచ్చు, ఆటంక పరిచే సాతాన శక్తులు, అంధకార శక్తులు కూడా దేవుడు అధికారం ఉంది. కానీ మనం ప్రార్థించాలంటే
ప్రార్థించలేదు. ప్రార్థిస్తామమ్మా? ప్రార్థించడం. భర్తకి భయపడతాం, మళ్ళీ దేవునికి భయపడం. భార్యకి భయపడతాం కానీ దేవునికి భయపడం. బంధువులకి భయపడతాం కానీ దేవునికి భయపడం. ఒకవేళ మనకన్నా పెద్దవారికి భయపడతాం కానీ దేవునికి పడం. కొంతమంది సేవకులకు కూడా భయపడతారు, మంచిదే, కానీ ఎట్లా? పై వేషాలు వేసుకొని. మేము క్రైస్తవులము, సేవకుడు రంగాలనే వందనాలు, సేవకుడు రంగుల పరిచయం. తర్వాత సేవకుడికి వెళ్ళినాక ఆడవాళ్ళ పరిస్థితి, మగవాళ్ళ పరిస్థితి తెలిసిందే కదా. సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఎలాగ ఉంటాము? ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మమ్మల్ని ఎవరిని చోట్ల ఒకరి మీద గొడవలు పెట్టుకోవటం, మాటకి మాట తగ్గించుకునే స్వభావం మనలో ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే తగ్గించుకొని మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి కదా, నీకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి కదా, మరి నీకు నీ భర్త కూడా కోల్పోయాడు కదా, అయినా మరి నువ్వు దేవుని విడచలేదు ఎందుకు? దేవుని రుచి చూశాను నేను, ఖచ్చితంగా దేవుని నేను రుచి చూశానమ్మా. దేవుని రుచి చూశా కాబట్టి ఇప్పుడు ఒంటరిగానే పోరాడుతున్నాను. పరిచర్య, నా డ్యూటీలు ఉన్న పరిచర్య ఉంటే కన్నీళ్ళు విడుస్తా. ఆ రోజు డ్యూటీ ఉండదు, వాస్తవం చెప్తున్నాను నేను. ఈరోజు పరిచర్యకి వెళ్ళాలి. మార్నింగ్ ప్రేయర్లోనే ఉన్న మా తమ్ముడు ఫోన్ చేసినప్పుడు, ఈరోజు ఎవరో ఒకరు నన్ను పిలిచారు, లేకపోతే వాళ్ళకి పరిచర్య చేయాలి, వాళ్ళ వంటలు చేయాలి నేను అనుకుంటూ ప్రార్థన చేస్తా. ఏసయ్యా ఎక్కడెక్కడ లంచివే డ్యూటీ పరంగా ఆపివేస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఆపివేస్తాడు నా జీవితంలో. తర్వాత వాళ్ళకి సమృద్ధిగా వంట చేయటం కూడా వాళ్ళ పరిచర్య చేసుకుంటూ నేను కొనసాగుచున్నాను. మరి కొంతమంది సేవకులు చూసినా కానీ గౌరవించడానికి కూడా చేతులు రావు, వందన వచనం చెప్పడానికి కూడా చేతులు రావు. వందనాలు చెప్తే వాళ్ళు నోటు ముత్యాలు. గొడవ పెట్టుకోమంటే నైట్ అంతా గొడవ చేస్తాం, నైట్ అంతా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. విస్తారమైన మాటలకి మనం సమయం ఇస్తాం, కానీ కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో కావచ్చు, సేవకుడు చెప్పే మాటలు కావచ్చు, దేవుడు బిడ్డలు ఏదైనా చిన్న వాక్యము మాటలు చెప్పినప్పుడు ఎంత విసుగుదల వచ్చిందో, అవునా కదా? చాలా విసుగుపోతాం మనం. అసలు ఆ విసుగుదలకి మనకి టైం ఉండదు. ఏంది నంతా చెప్తూ ఉంటాడు, ఈయనకేం పని ఇవ్వట్లేదు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. కానీ దేవుడు ఒక సేవకుని మీ ప్రాంతానికి పంపించి ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక ఉంటేనే దేవుడు పంపిస్తాడమ్మా. అది నమ్మాలి ఆ సేవకుడిని. ఆ సేవకుడు ప్రయాసపడుతున్న ప్రయాసం మీరు గ్రహించాలి. ఎప్పుడైతే మనం గ్రహించిన మన కుటుంబం కొరకు భారం కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే దేవుడిచ్చిన కృప అది ఖచ్చితంగా ఉంది కనుకే ప్రార్థన చేస్తున్నారు సేవకులు. లేకపోతే నేను ఒక ప్రాంతం నుంచి, ఈ కుమారుడు ఒక ప్రాంతం నుంచి, వీళ్ళందరూ ఒక ప్రాంతం నుంచి ఎందుకు రావాలి ఇక్కడికి? ఎవరున్నారని రావాలి సేవకుడు? ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సమయం చాలా కొంచెముగా ఉన్నది. ఈ కాలం ఏ కాలమో చెప్పండి? 2 కాలాలు ఉన్నాయి, చెప్పాలి, ఎవరైనా చెప్పచ్చు. 2 కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కాలం జరుగుతున్నది చెప్పండి? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే అందరూ. 2 కాలాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కాలం? కృపాకాలం. అంటే కృపాకాలం అంటే ఏంటి? దేవుడు రాకడ సమీపించే కాలము. ఏ సమయంలో వస్తాడో దేవుడు తెలియదు. కన్ను రెప్ప మూర్చే టైంలో వస్తాడు. మీరు నిద్రించి తెల్లారి లెగుస్తారని కూడా తెలియదు. దేవుడు ఏమన్నాడు? ఎప్పుడు వస్తానో తెలియదు, సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? పగలంతా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాం, కానీ దేవుడికి ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయటకు సమయం ఇస్తున్నామా? వాక్యం చదువుకునే వాళ్ళు వాక్యం చదువుకి సమయం ఇస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కరోజు మీరు నమ్మండి, నమ్మకండి, ఒక్కరోజు నేను హడావుడిగా లేచి ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆ రోజు నాకు పనులన్నీ ఆగిపోతాయి. లాస్ట్గా మా సారోళ్ళు, మా మేడములు అంటారు, ఏంటంటే ఇలా చికాకులుగున్నా ఏంటి హ్యాపీ, నువ్వేం సంతోషం, ఇది ఈరోజు ఏదో జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు చెప్తున్నాను గ్రహించండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి దేవుడికి మీరు లేచి ఒక్క గడియ ప్రార్థన చేసి మీ పనులు ముగించుకొని ఆ రోజంతా చూడండి ఒక్కసారి. ఈసారి సేవ గురించి చెప్పండి మీరు ఎలా ఉంటుందో.
దేవుని రుచి చూసిన వారు చాలా ధన్యులు. ఇది కృపాకాలం, దయచేసి వినండి అమ్మ. నేను ముగించుటకు సమీపించి ఉంది కనుక ఇది కృపాకాలం కాబట్టి ఒక్కొక్కరు గ్రహించాలి. దేవుడు సమీపించి ఉన్నాడు, రాకడ సమీపించిన గుర్తులు జరగొచ్చున్నాయి కూడా, భూకంపంలో జరగొచ్చున్నాయి. పోయిన సంవత్సరం 2020లోనే కరోనా వచ్చింది. ఈ సంవత్సరం ఒక వ్యాధి వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. ఆ వ్యాధి ప్రమాదం ఏంది కాదు, కానీ చనిపోతారు. ఆలోచన చేయండి. మాకు దేవుడు ఎప్పుడో తెలియపరిచాడు, ఆ వ్యాధి వస్తుంది కానీ ప్రమాదం కరోనా లాంటిది కాదు, కానీ చనిపోతారు. మరి ఆ గుంపులో నువ్వు ఉంటావా? లేదు. సేవకులు ప్రయాసపడి మా దగ్గరకు వచ్చి కొంతమందిని పిలిపించుకొని కొన్ని వాక్యాల ద్వారా, ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఇలా బలపరుస్తున్నారని నువ్వు ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. రాత్రి కాల సమయంలో అవును ప్రభువా, మా కొరకు ప్రయాసపడే సేవకుడు భారం కలిగి మా కొరకు వచ్చి ఉన్నారు, మా కొరకు ఇట్లా వాక్యము ఉపదేశిస్తున్నారు, కొన్ని సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. కొంతమంది సేవకురాళ్ళు వచ్చి ప్రార్థనలో వాక్యాలు చెప్తున్నారు. నిజమే, ఇది అనుకూలమైన సమయం అని మీరు ఎప్పుడైనా గ్రహించితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ వాక్యం రాశారు, ఏమని రాశారు? ఏమన్నాడు? ఆయన ఆత్మ అంతే ఖచ్చితంగా ఉంది. ఇందాక ఆరాధన చేస్తున్న సేవకుడు ఆరాధన చేస్తుంటే సాతాను శక్తులు, అంధకార శక్తులు ఎంత ఆటంకపరిచినాయో గ్రహించారా? ఎంత ఆటంకపరిచినాయో. దురాత్మ శక్తులు, సాతాను శక్తులు ఇక్కడే ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి. కానీ భయపడకూడదు మనం. చుట్టుపక్కలే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. సేవకుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత ఆటంకపరిచిన, మైకుల ద్వారా మైక్ ఆగిపోయినా కానీ, డ్రమ్ము కొడుతున్నా కానీ ఆటంకపరిచినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. భయపడకు అన్నాడు. ఆయన ఆత్మ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, మీలోనే ఉన్నారు, సంచరిస్తున్నాడు. సాతాను శక్తులు మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా గ్రహించండి. ఎంత ఆటంకపరుస్తున్నారు. ఇప్పటికి ఎన్ని వారాలు నాకైతే తెలియదు, వచ్చిన ప్రతి వారం ఆటంకపరుస్తూనే ఉన్నాయి. సేవలు గ్రహించే ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఆటంకపరిచి సాతాను శక్తుల మధ్యలో ఈ సేవకుని పిలిచారు అంటే ఇక్కడ ఏదో ఒక ప్రణాళిక ఉంది. దేవుడి పట్ల ఇక్కడ కార్యం జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. కీర్తన గ్రంథం 149 అధ్యాయం 1 తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. కీర్తన గ్రంథం 149 1 అధ్యాయం నుంచి దేవుడు నాకు చూపించాడు. ఈ ప్రాంతానికి వచ్చే ముందు, ఏంటి ప్రభువా ఆ ప్రాంతం ఏంటి, ఆ సేవకుని ఎందుకు అక్కడికి పంపించావు? నేను అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అన్నీ ఉన్నాయి అని చెప్పాడు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చింది ఈరోజేనమ్మా. అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ అందరిలో కొందరిని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఇక్కడ ఆత్మలు ఉన్నాయి. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ స్థిరపరచుటకు దేవుడు సమీపించి ఉన్నాడు. కానీ అన్ని శక్తులు ఉన్నా కానీ సేవకుని ఏం చేయలేదు, సేవకులతో పాటు వచ్చిన ఎవరిని ఏమి చేయలేదు. కానీ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వచ్చిన క్షణము దగ్గర నుంచి ఇంచుమించు అరగంట దాకా కన్నీళ్ళు విడిస్తే ఎక్కడ ఏది ఆటంకపరచదు. నోరు ఎత్తేవారు కూడా నోరు మూస్తారు. ఖచ్చితంగా ఆటంకపరచవలసిన ఇందార్థ దురాత్మ శక్తులు కూడా అణిచివేస్తాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతో వేదన చెందుతూ ఇక్కడ కొంతమంది వచ్చి ఉంటారు. కొందరైనా చాలు దుఃఖంతో వచ్చి ఉన్నారు. భర్త విషయంలో, కుటుంబ పరంగా, బిడ్డల విషయంలో, కుమారుల విషయంలో ఎంతో వేదన చేత కుటుంబ పరంగా చాలా వేదన చెందుతున్నారు. కానీ ఎవరి యొద్దకు వెళ్ళొద్దమ్మా దయచేసి. ఎవరు చెప్పినా తీర్చరు, నా జీవితంలో తీర్చరు ఎవరు. కానీ నేను దేవుడి పాదాల దగ్గర కూర్చున్నాను, నాకు సమస్తం తీర్చాడు దేవుడు. ఇప్పుడు నన్ను ఎంతో సమృద్ధిగా ఆశీర్వదించాడు. నన్ను ఎంత
ఆశీర్వదించాడని చెప్పడానికి కూడా సౌఖ్యం కాదు. నా తండ్రి అంత నా పట్ల కార్యాలు చేశాడు. శత్రువుల మధ్య నీకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నాకు భోజనం సిద్ధపరిచాడు నా శత్రువు, నా బంధువుల మధ్యలో. నాకు చేసిన దేవుడు ఖచ్చితంగా మీకు చేస్తాడు. కనుక ఈ రాత్రి కలశ సమయంలో ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మొక్కటి ప్రార్థన చేయాలి. మొక్కలతో ఉండండి ఒక్క గడియ. మీ సమస్యలు, మీరు కార్చే కన్నీళ్ళు యేసయ్య దగ్గర కన్నీళ్ళు విడవాలి. మీరు యేసయ్య దగ్గరే మొరపెట్టాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ఒకవేళ ఈ సమయం పోతే సమయం రాదేమో. ఒక్కసారి మా దేవుని సన్నిధిలో మొక్కటి ప్రార్థన. మోకరించవలసిన వారు ప్రతి ఒక్కరు మోకరించాలి. ఎందుకంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో పొద్దుగూకులు పని చేసుకుంటూ ఇక్కడికి మనం వచ్చాం. కానీ ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నా ఆత్మ మీ మీదకి నేను పంపించి ఉన్నాను. నా ఆత్మ మీ మీదకి పంపించండి. మీరు భయపడకండి.